100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేపాల్లో ఏం జరుగుతుందో తెలుసా? సోషల్ మీడియా బ్యాన్ చేశారని మాత్రమే అక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, అంతేకాకుండా మంట పెట్టి మరి అక్కడ పార్లమెంట్ ని అడ్డించేశారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే కాదు, అక్కడ యువత హక్కుల్ని ఆపేస్తున్నారు, అడ్డుకుంటున్నారని చెప్పేసి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరో పక్క అసలు నేపాల్లో ఏం జరుగుతుంది, అక్కడ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ ఇచ్చే వరకు ఏం జరిగింది, అంతేకాకుండా తన వైఫ్ నిన్న అగ్ని మంటల్లో పడి చనిపోవడం కూడా జరిగింది అనమాట. అయితే వీటన్నిటికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుందని తెలుసుకుందాం. దీన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన ఎడ్విన్ కేదాసి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హలో విరాట్. యువత పోరాటం మొదలు పెడితే ఎంత దారుణంగా ఉంటుంది అనడానికి ఈ నేపాల్లో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చేమో. ఎందుకంటే మంటల్లో కాల్ చేస్తున్నారు బస్సుల్ని, చాలా చాలా అంతస్తులని, అంతేకాకుండా ఆ మంటల్లో మనుషులు కూడా కాలిపోతున్నారు. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ భార్య ఆ మంటల్లో పడి చనిపోవడం కూడా జరిగింది. అండ్ దీనికి మొత్తానికి కారణం ఆ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఎమ్మెల్యేలు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది నేపాల్లో, ఈ ఇష్యూ ఏంటి? విరాట్, ఎప్పుడైనా కూడా దేశంలో యువత క్వైట్గా ఉన్నంత వరకే ఏ దేశమైనా స్టేబుల్గా ఉంటుంది విరాట్. ఇది ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితము ఒక ఫేమస్ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ వచ్చింది. ఎప్పుడైతే యువత తన కట్లు విప్పుకొని లేకపోతే ఇంకా ఇప్పుడు ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అని చెప్పేసి ఎప్పుడైతే యువత రియాక్ట్ కావటం స్టార్ట్ అవుతుందో, యువత ఎప్పుడైతే ఇంకా దాన్ని ప్రొటెస్ట్ చేస్తారో గవర్నమెంట్లు టాపుల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు అస్సాం గణ పరిషత్ స్థాపించినటువంటి ప్రఫుల్ల కుమార్ మహంత కూడా హీ వాజ్ అ స్టూడెంట్స్ యూనియన్ లీడర్. ఇది అస్సాంలో జరిగింది, ఇది సమ్ ఇయర్స్ అగో. ఇప్పుడు ఉన్నారు ప్రఫుల్ల కుమార్ మహంత, ఉన్నారో లేరో తెలియదు, బట్ ఆయన స్టార్ట్ చేసిన మూమెంట్ ఇది. ఇప్పుడు ఇవాళ ఏమి కొత్తగా స్టార్ట్ అయింది కాదు. అప్పుడు కూడా అస్సాం గవర్నమెంట్ని టాపుల్ చేసేసి అస్సాం గణ పరిషత్ తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసి తన చీఫ్ మినిస్టర్ అయినారు అస్సాంకి. సో ఇవాళ ఏమి యువతది ఇవాళ ఏం కొత్తది కాదు, లేకపోతే ఇవాళ ఏం కొత్తగా వచ్చింది కాదు. తప్పితే ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి నేపాల్లో ఏంటంటే, నేపాల్లో చాలా పావర్టీ అనేది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది విరాట్. ఏంటంటే చాలా ప్యాథటిక్ కండిషన్, లివింగ్ కండిషన్స్, ఎంప్లాయ్మెంట్ ఉండదు, ప్లస్ వాళ్ళ రూపీ కరెన్సీ వాల్యూ చాలా తక్కువ. ఇప్పుడు ఎక్కడో కాదు, ఇప్పుడు మా ఫ్లాట్లో ఒక 4 నేపాలీ ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే నేపాల్ నుంచి ఒక 4-5 డేస్ జర్నీ చేసి వస్తారు ఇక్కడికి. వాళ్ళు చేసి వచ్చేసి ఏంటంటే మన రూపీ వాల్యూ ఎక్కువ, మన 100 రూపీస్ వాళ్ళ 1000 రూపీస్కి ఈక్వల్. సో ఏంటంటే ఇక్కడ పని చేసుకొని సంపాదిస్తే, అట్లాంటిది వీళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే, ఇంత స్ట్రగుల్ చేస్తూ ఉంటే, నేపాల్ గవర్నమెంట్ 2017లో ఫామ్ అయింది. ఇట్స్ అ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. శర్మా ఓలీ సెకండ్ టైం కూడా ప్రైమ్ మినిస్టర్ అయినారు ఆయన. సో ఏంటంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ లగ్జరీలు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఒక్కలే కాదు, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, లేకపోతే గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ కానీ, వీళ్ళు ఒక్కలే ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక్కలే కాక వాళ్ళ ఫ్యామిలీస్. ఇట్లా ఒక వీడియో క్లిప్పింగ్ రావటం జరిగింది. దాంట్లో ఏంటంటే లగ్జరీ వాచెస్, అబ్రాడ్ ట్రిప్స్, అక్కడ లగ్జరీగా లైఫ్ లీడ్ చేయటము. సో యువత ఏం చేసిందంటే దీన్ని క్వశ్చన్ చేయటం స్టార్ట్ చేసింది. హమీ నేపాల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, యంగర్ జనరేషన్ స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్. వాళ్ళు క్వశ్చన్ చేయటం స్టార్ట్ చేసేసి ప్రొటెస్ట్ చేయటం స్టార్ట్ చేసినారు. అక్కడి నుంచి వీళ్ళు చేసే ప్రతి ఒక్కటి, వీళ్ళ నెపోటిజం, వీళ్ళ పిల్లలు ఏదైతే చేస్తున్నారో, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ ఏం చేస్తున్నారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎంత డబ్బులు అమాస్ చేస్తున్నారు, ఎంత లగ్జరీగా బ్రతుకుతున్నారు అని చెప్పేసి దాన్ని అంతా వీళ్ళు సోషల్ పోస్ట్లో ట్యాగ్ చేయడం స్టార్ట్ చేసినారు సోషల్ మీడియా త్రూ. ఎప్పుడైతే అది స్టార్ట్ చేసినారో గవర్నమెంట్ ఏం చేసిందంటే September 4th నాడు వీళ్ళు ఇట్లా చేసుకుంటూ పోతే ఈ ప్రొటెస్ట్ ఇంకా పెరుగుతుంది, ఇది ఇంకా ఎక్కువవుతుంది అనే ఉద్దేశంతో ఏంటంటే దీనికి మా దగ్గర నడిచే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని సుప్రీంకోర్టు పర్మిషన్ ఉండాలా, మాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒకటి కావాలని చెప్పేసి ఆ రీజన్ తీసుకొని, ఇది చెప్పకుండా ఇక్కడ వీళ్ళకి పర్మిషన్ లేదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇక్కడ నడవటానికి ప్లాట్ఫామ్స్. సో దాన్ని బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి September 4th రోజు దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. టోటలీ 26 ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేశారు. 26 ప్లాట్ఫామ్స్, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, లేకపోతే స్నాప్చాట్ కానీ, ఇంకా ఎక్స్ కానీ, ఇట్లాంటివన్నీ 26 ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేయడంతో ఇంకా ఒకనొక మూమెంట్లో ఏంటంటే ఇంకా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, అవుట్ ఆఫ్ యాంగర్ ఇంకా వీళ్ళు తట్టుకోలేకపోయినారు. అంటే ఒకప్పుడు ఆర్టికల్స్, న్యూస్ ఆర్టికల్స్ అలాంటివి ఎలా అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద చూసేవాళ్ళం, ఇప్పుడు దీన్ని సోషల్ మీడియా అంటే ఒకటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ నాలెడ్జ్ కూడా అనుకోవచ్చు కదా విరాట్. ఏంటంటే ఇప్పుడు నాలెడ్జ్ కూడా షేర్ అవుతుంది కదా.
ఇప్పుడు ఏది కావాలన్నా కూడా మీరు అక్రాస్ ద టేబుల్ కూర్చొని మీరు కొడితే మీకు అంత ఇన్ఫర్మేషన్ మీ చేతిలో వచ్చేస్తుంది కదా. సో ఎంప్లాయ్మెంట్ కోసం వాడుకోవచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ కోసం వాడుకోవచ్చు. అట్లాంటప్పుడు డిక్టేటర్ టర్మ్స్లో దాన్ని డిక్టేట్ చేస్తా అని చెప్పేసి దాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎప్పుడైతే వీళ్ళు ఇది చేశారో అప్పటి నుంచి ఇంకా యువత ఇంకా తిరుగుబాటు ఎక్కువైపోయింది. అంటే అలా చూడాలని ముందు ఇప్పుడు గవర్నమెంట్ కూడా స్టూడెంట్స్ చెడిపోతున్నారను వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ రీజన్ తీసుకునేది ఏంటంటే ఆ బెట్టింగ్ యాప్స్ నడుస్తున్నాయి, ప్లస్ ఇది దాని మీద మన సోషల్ ప్రమోషన్స్ ఎక్కువైపోయి కరప్షన్ ఎక్కువ పెరుగుతూ ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకుంది. యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ ఈ ప్రొటెస్ట్ని సప్రెస్ చేయాలని చెప్పేసి చూసింది విరాట్. సప్రెస్ చేయాలని చూసేసి ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకుంది. కానీ అదే ఈరోజు మొత్తం వాళ్ళ హనుమంతుడి తోక తగలబెట్టేసి మొత్తం ఇది చేసుకున్నట్టు వాళ్ళు ఇది చేసుకున్నారు అంతే తప్ప వాళ్ళ గొయ్యి దవ్వుకొని వాళ్ళే కూర్చున్నారు. అంటే మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పండి. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు బస్సులు తగలబెట్టేస్తాను, ఇల్లు తగలబెట్టేస్తాను అంటే ఎందుకు ఊరుకుంటున్నారు గవర్నమెంట్ మాత్రం? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ తప్పు అయి ఉండొచ్చు సోషల్ మీడియా బ్యాన్ చేయడం అనేది, కానీ అలా చేశారని చెప్పేసి నేను కూడా వెళ్ళి గొప్ప పని ఏం చేయలేదు కదా, నేను చేసింది కూడా చెత్త పని. ఇక్కడ పాయింట్ ఏంటంటే విరాట్, ఇప్పుడు అక్కడ బ్రూటల్గా వీళ్ళు బుల్లెట్స్ వర్షం కురిపించారు విరాట్. 20 మంది స్టూడెంట్స్, ఒక స్టూడెంట్ని అయితే ఇట్లా పాయింట్ బ్లాంక్గా కాల్చేశారు, ఒక స్కూల్ గోయింగ్ స్టూడెంట్ని. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు చేసేదే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు వీళ్ళు వార్న్ చేస్తున్నారు, లేకపోతే కరెక్ట్ చేసుకోమని అంటున్నారు, కానీ మీరు ఎక్కడ కరెక్ట్ చేసుకోలేదు కదా. ఇప్పుడు ఇది ఒక్కటి ఫస్ట్ ఎగ్జాంపుల్ కాదు కదా విరాట్. ఇంతకుముందు సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ శ్రీలంక, సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ఇక్కడ మన బంగ్లాదేశ్లో సేమ్ ఇదే కదా. పార్లమెంట్ని తగలబెట్టినారు, మన మీడియా హౌస్ ఇప్పుడైతే మన నేపాల్లో అయితే ఒక మంచి ఫేమస్ మీడియా హౌస్ని తగలబెట్టేశారు. సో ఏంటంటే ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ సరిదిద్దు చర్యలు తీసుకోకుండా ఇట్లా ప్రొటెస్ట్ని నేను సపరేట్ చేస్తా, మిలిటరీని యూజ్ చేస్తా ఎట్ ఆ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు ఏమంటున్నారంటే మిలిటరీ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది నేపాల్లో. ఏంటంటే ఇక్కడ ఎవరో ముందుండి లేకపోతే ఏదో సెల్ఫిష్ గెయిన్స్ కోసం కాదు కదా విరాట్. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటి ఇంకా ఈ కాన్బర్ట్ సిచ్యుయేషన్లో ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు నదినైనా కూడా ఒక సర్టన్ ఏజ్ వరకే మీరు నీళ్ళని ఆపగలరు, కానీ తర్వాత ఒకసారి వరద కట్టలు తెంచుకున్న తర్వాత ఓవర్ఫ్లో అయి పారుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ యూత్ చేసిన పని తప్ప కాదంటారా మీరు? ఎందుకంటే నిజంగా ఈ సిచ్యువేషన్ మొత్తం క్రియేట్ చేసిన ప్రైమ్ మినిస్టర్ బాగానే ఉన్నాడు, రిజైన్ చేసి వేరే కంట్రీకి వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉన్నాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ పారిపోయి ఉంటాడు విరాట్, అక్కడ ఏమి ఉండడానికి కూడా ఏం గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆయన భార్య చచ్చిపోయినప్పుడు చూసే పరిస్థితి లేదు. ఫైనాన్స్ మినిస్టర్ని తరిమారు రోడ్ల మీద. ఏంటంటే ఇప్పుడు ఒక విపరీతమైన యాంగర్ విరాట్, అది అంతే తప్ప అంటే ఇది ఏంటంటే గవర్నమెంట్ టాపిల్ చేయాలి, ఇంకా వీళ్ళతోటి మాకు ఏమీ కాదు అనే ఇప్పుడు గవర్నమెంట్కి ఎప్పటి నుంచో వీళ్ళు అలారం చేస్తున్నారు, వార్న్ చేస్తున్నారు. లాస్ట్ 1 year నుంచి నడుస్తుంది ఇదంతా హమీ నేపాల్ అనే ఆర్గనైజేషన్ తోటి. మరి గవర్నమెంట్ ఎందుకు సెటరేట్ చేసుకోలేదు? ఇప్పుడు ఈరోజు ఎక్స్ట్రీమ్ ఎండ్కి వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం అన్ని చేతిలోకి తీసుకున్న తర్వాత మిలిటరీ కొత్త అధికారులను కొత్త గవర్నమెంట్ను ఫామ్ చేయాలని చెప్పేసి అంటుంది. మిలిటరీ ఏమంటుంది, మీకు ఉన్న గవర్నమెంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది రిజైన్ చేసే వరకు ఎవరిని ఎటు పోనియొద్దు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా తను రోడ్ల మీదకి వచ్చేసి చెప్పింది, ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని ఒక్కరిని కూడా బయటికి పోనియొద్దు, వీళ్ళని బయటికి పోనిస్తే మనము దీనికి ఆన్సరబుల్ వీళ్ళు ఎవరు ఉండరు, సో వీళ్ళందరూ ఆన్సరబుల్ కాబట్టి వీళ్ళను వీ షుడ్ నాట్ లెట్ దెమ్ గో అని చెప్పేసి తను బయటకు వచ్చి చెప్పింది. సో వాళ్ళు చేసింది రైటా కాదని చెప్పేసి మనం ఇప్పుడు వాళ్ళని జడ్జి చేసే పరిస్థితి కాదు విరాట్. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళతోటి ఇంకా కాన్వర్ట్ సిచ్యుయేషన్లో ఎప్పుడైనా కూడా అదే జరుగుతుంది. ఏంటనేది అంటే ఇప్పుడు ఒక పిల్లినైనా కూడా మీరు రూమ్లెస్ కొట్టండి, లాస్ట్ మినిట్లో ఏం చేస్తుంది అంటే మీ నెక్ ఇది పట్టుకోవటానికి ట్రై చేస్తుంది, ఓసిఫైగస్. ఏంటి అంటే ఇంకా కాన్వర్ట్ సిచ్యుయేషన్. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అక్కడికే వచ్చింది. తప్పు చేసింది అక్కడ యూత్, సరే దానికి తగ్గట్టు వేరేలా ప్రొటెస్ట్ కానీ స్టూడెంట్స్ని ఇంతమందిని చంపేసే రైట్ ఎవరు ఇచ్చారు? అంత బ్రూటల్గా ఎందుకు చంపాలి? ఈ హోల్ సినారియోకి బాధ్యత తీసుకునేది ఎవరు, దీనికి సరైన సొల్యూషన్ ఇచ్చేది ఎవరు? ఇప్పుడు ఈ గొడవలు ఇంకా ఇలా అయితే ఇప్పుడు ఒకటి విరాట్, ఇప్పుడు దాంట్లో ఎవరు కూడా మాకు పవర్ కావాలి లేకపోతే మేము పవర్ కోసం ఫైట్ చేస్తున్నామని ఎవరు అంటలేరు, ఎవరు క్లెయిమ్ చేయట్లేదు. తప్పితే ఏంటంటే ఇప్పుడు లీడర్ అనేవాడు ఎక్కడి నుంచో ఎమర్జ్ కాడు, ఎక్కడి నుంచో అంటే ప్లాన్ చేసుకొని రారు విరాట్. ఇప్పుడు ఎవరైతే లీడ్ చేసినారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు పవర్ కోసం ఏం అడగట్లేదు కదా. మాకు ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాలా, లేకపోతే మంచి పాలన కావాలి, లేకపోతే మంచి రూలర్స్ కావాలని అంటున్నారు, కానీ వాళ్ళ డిమాండ్స్ ఏం లేవు కదా. మాకు ఎంప్లాయ్మెంట్ కావాలా, కరప్షన్ ఫ్రీ కావాలి, మాకు లేకపోతే ఉన్న ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు అక్కడ చూస్తే చాలా పవర్టీ, చాలా బాధ అనిపిస్తుంది విరాట్. ఒక్కొక్కసారి వీడియోస్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను మా మేట్స్ తోటి మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తారు హమారా లైఫ్ హైసా హైసాబ్ అని. మరి బుల్లెట్లు కాల్చిన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేది ఎవరు? ఇప్పుడు కేవలం యూత్ వాళ్ళని చూస్తున్నట్లయితే వాళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్ కాకుండా మిగిలిన గవర్నమెంట్ సంబంధించి అంటే
గవర్నమెంట్ నథింగ్ బట్ ప్రజలే అనుకుంటే అంటే వాళ్ళవే ఆస్తులు కాల్చుకుంటా పోతున్నారు. శిక్ష పడాల్సిన వాళ్ళేమో రిజైన్ చేసి బయట కంట్రీలు పారిపోతా ఉన్నారు. ఇక నెక్స్ట్ ఏం జరుగుద్ది అక్కడ? ఇప్పుడు గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ వస్తుంది విరాట్. ఇప్పుడు ఆర్మీ చేతిలోకి తీసుకుంది, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆర్మీ చేతిలోకి తీసుకుంది. ఇప్పుడు కానీ ఇక్కడ స్టూడెంట్స్ ఏం డిమాండ్ చేస్తున్నారంటే వీ నీడ్ అ గుడ్ లీడర్, మాకు మంచి లీడర్షిప్ కావాలి, మంచిది కావాలంటున్నారు. విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆర్మీ, విత్ ద ఇప్పుడు స్టూడెంట్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎవరైతే ప్రొటెస్ట్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కలిసి ఒక మంచి గవర్నమెంట్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఒక మంచి గవర్నమెంట్ వస్తుందని ఆశపడాలి. అండ్ దెర్ షుడ్ బి పీస్ అండ్ జస్టిస్ ఇన్ దిస్ ల్యాండ్ ఆల్సో. అట్లాంటి ఒక మంచి రోజు రావాలి, లేకపోతే పబ్లిక్ హ్యాపీగా బ్రతకాలి అనే ఒక మంచి విష్ తోటి లెట్స్ హోప్. అండ్ అలాగే కొన్ని కొత్త రిఫార్మ్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు. ముఖ్యంగా ఈ ప్రొటెస్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా గన్ ఫైరింగ్ అనేది నాట్ పాసిబుల్ ఎనీ కంట్రీ. అసలు అది చేయొద్దు విరాట్. అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ స్కిన్ వాళ్ళు సేవ్ చేసుకోవడానికి చంపేశారు. కానీ ఇప్పుడు ఎంతమంది పిల్లలు, ఎంతమంది తల్లిదండ్రుల పిల్లలు చనిపోయినారు. ఇప్పుడు వాళ్ళ బలిదానాలు ఊరికే పోకూడదు కూడా. అంటే ఇప్పుడు దీంట్లో ఎవరు కల్ప్రిట్, లేకపోతే దీంట్లో ఎవరిని నేల్ చేస్తారనేది కాదు. కానీ ఇంతమంది ప్రాణాలు తీయటానికైతే తను కారణమైనాడు కదా, ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్ కానీ. వాళ్ళైతే వాళ్ళ ఆర్డర్స్ తోటే కదా మిలిటరీ ఫోర్స్ యూజ్ చేసేసి బుల్లెట్ పెల్టింగ్ చేసింది. సో బుల్లెట్స్ యూజ్ చేసినారు కాబట్టి ఇంతమంది, ఇప్పుడు ఇంకెంతమంది చచ్చిపోతారో కూడా తెలియదు. ఇక్కడితోటి ఇది ఆగుతుందని ఏమీ గ్యారంటీ లేదు. తప్పితే ఏంటంటే ఇక్కడి నుంచి అయినా వాళ్ళు ఆపేసి, ఇంకా వాళ్ళకంటే గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండే ఇంతకాలం వెయిట్ చేసినారు. కానీ ఇంకా అది బియాండ్ వాళ్ళ కంట్రోల్ తప్పింది కాబట్టి ఇంకా ఈ ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకున్నారు. కానీ అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఉన్న మేధావులు కానీ లేకపోతే అక్కడ ఉన్న పొలిటీషియన్స్ కానీ somebody has to take a lead and establish a good governance. So that is the hope for us. ఒక బెటర్ సొల్యూషన్ కోసం అయితే ప్రతి కంట్రీ, ప్రతి యువకుడు చూస్తూనే ఉంటాడు. అండ్ ఇలా గన్ ఫైరింగ్ అయి ఉండొచ్చు, లేదంటే స్టూడెంట్స్ ఆస్తులను తగలబెట్టడం అయి ఉండొచ్చు, రెండూ కూడా నష్టానికి దారితీసేవి తప్ప సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే కాదు అనేది మా ముఖ్య ఉద్దేశం. బట్ సార్ చెప్పినట్టుగా ఇక్కడ చూసుకున్నట్లయితే పీస్ఫుల్ ప్రొటెస్ట్ని పూర్తిగా హింసాత్మకంగా మార్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో అది తప్పకుండా నేలకూలడం మాత్రం జరుగుతుంది. నేల కూలిపోయింది విరాట్. అక్కడ ఏం లేదు, ఇంకా దేర్ ఇస్ నో గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని తగలబడిపోయినాయి. దేర్ ఇస్ నథింగ్. ఇప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది, అంత ఈజీ కాదు, ఓవర్ నైట్ కాదు. చనిపోయిన వాళ్ళ ఆత్మ అయితే శాంతి కలగాలి. మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు